అందరికి నమస్తే అండి. ఆగస్టు నెలకు సంబంధించి కరెంటు బిల్లులు కట్టే వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ఆగస్టు నెలకు సంబంధించిన కరెంటు బిల్లులు పెరిగాయి అంటూ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఆగస్టు నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు పెరిగాయని కూడా గట్టిగానే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి వీటిపై స్పందించడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. గత నెల ఎవరైతే ఏ విధంగా అయితే కరెంటు బిల్లులు చెల్లించారో ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా అదే విధంగానే కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని, మేము ఎటువంటి బిల్లులు పెంచలేదని ఏపీ ప్రభుత్వము అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి 2 జీవోలు విడుదల అవ్వడం జరిగిందని ఈ రోజున ఎవరో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. అవి తప్పుడు ప్రచారం అని, మేము ఎటువంటి ఛార్జీలు ఈ ఆగస్టు నెలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచలేదని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. అలా ఎవరైనా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు చదివినా చూసినట్టయితే కూడా ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇది ఫేక్ ప్రచారం. కాబట్టి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానళ్లలో మాత్రమే ఈ ప్రచారం గట్టిగా జరుగుతుంది. అందువల్ల విద్యుత్ శాఖకు సంబంధించి అఫీషియల్గా ఒక జీవో విడుదల అవ్వడం జరిగింది. మీరు గత నెల జూలై నెల ఎటువంటి ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు చెల్లించారో ఈ నెల కూడా అదే విధంగానే విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఎవరు ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మకాన్ని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా ఈ విద్యుత్ ఛార్జీలు చెల్లించేవారు ఆగస్టు నెలకి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచేవారికి ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. గతంలో మనం ఏ విధంగా అయితే మనము ప్రభుత్వానికి చెల్లించామో ఆ విధంగానే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకటి మరవకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు కట్టే వారికి కూడా ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.